ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ క్రైస్తవ జీవితము చాలా కష్టము, చాలా సహనంతో ఓర్పుతో ఉన్న జీవితం క్రైస్తవ జీవితం. ఒక క్రిస్టియన్ లైఫ్ అనేది చాలా కష్టం. ఎందుకంటే క్రిస్టియన్ లైఫ్లో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో సుఖ దుఃఖాలు, ఎన్నో ఈ వడపోతలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుడుగా జీవించాలంటే ఈ లోకం వైపు చూడాల్సిన అవసరం లేదు. నువ్వు లోకం వైపు చూస్తే పేతురులాగా నువ్వు ఆ నీడలో మునిగిపోతావు. లోకం మనది కాదు, లోకం మనది కాదు. ఈ లోకము వైపు ఒకప్పుడు చూసాం, క్రైస్తవుడుగా లేనప్పుడు ఒకప్పుడు చూసాం. కానీ ఇప్పుడైతే నువ్వు లోకస్తుడు కాదు, నువ్వు క్రిస్టియన్వి. నువ్వు క్రిస్టియన్ అన్నప్పుడు నీ నడక, నీ మాట, నీ చూపు, నీ తలంపు, నీ యొక్క వ్యక్తిత్వం అన్నీ కూడా పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరిపైనా ఈ వాక్యం వింటున్నప్పుడు, ఈ వీడియో చూస్తున్నప్పుడు నువ్వు ఒక క్రిస్టియన్గా అక్కడ ప్రత్యేకమైన గుర్తింపు కలిగి ఉండాలి. నీ ఆఫీస్లో, నీ బిజినెస్లో, నువ్వు వెళ్ళే చోట, నువ్వు పని చేసే చోట ఒక క్రిస్టియన్గా వాళ్ళకు తెలియాలన్నమాట. నువ్వు ఒక మంచి వ్యక్తిత్వం కలిగి, అవసరమైతే నీ శత్రువును కూడా ప్రేమించే అంత వ్యక్తిత్వం కలిగి నువ్వు నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా నీ తోటివారు మారుతారు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి వ్యక్తిత్వం కలిగి క్రైస్తవుడుగా నువ్వు జీవించాలి అంటే సహనంతో, ఓర్పుతో నువ్వు ఉండగలిగితే, దేవునిపై ఆనుకుంటే, దేవుని కొరకు నువ్వు వేచి ఉంటే, దేవుని వైపు నువ్వు చూస్తూ బ్రతకాలంతే. ఎందుకంటే ఈ లోకము మనది కాదు. కాబట్టి దేవుని ప్రేమను బిడ్డలారా, మీరు ఖచ్చితంగా క్రైస్తవుడుగా జీవించాలంటే ఈ లోకం మనది కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఆమేన్.